ట్రిపుల్ ఐటీ అడ్మిషన్స్కి సంబంధించి ఏదైతే కౌన్సిలింగ్ జరుగుతుందో దానికి సంబంధించి అయితే కౌన్సిలింగ్ డేట్స్ అయితే చేంజ్ అయ్యాయి. మనకి అవైలబుల్గా ఉన్న సీట్స్ బేస్ చేసుకొని డేట్స్ అయితే చేంజ్ చేయడం అనేది జరిగింది. సో ఫస్ట్ ఏదైతే పీడిఎఫ్ రిలీజ్ చేశారో అంటే అడ్మిషన్స్ షెడ్యూల్ అంటే కౌన్సిలింగ్ షెడ్యూల్ ఏదైతే ఉందో దానిలో ఏ అయితే ర్యాంకింగ్స్ అయితే మెన్షన్ చేశారో అప్ టు ఎస్టీ వరకు అయితే హైయెస్ట్ అయితే 20,000 ర్యాంకింగ్ వరకు అయితే పిలవడం జరిగింది. అంటే వాళ్ళు డేట్స్ అయితే మెన్షన్ చేశారు. ఎస్టీ వాళ్ళకి అనుకుంటే మ్యాక్సిమం కొంచెం ఐడియా అయితే లేదు. 20,000 ఆర్ 15,000 ర్యాంకింగ్ ఎవరికైతే వచ్చిందో ర్యాంక్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళనైతే కౌన్సిలింగ్ అయితే ఈ డేట్న రావాలని అయితే వాళ్ళు పీడిఎఫ్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ వాళ్ళు ఈ 5 డేస్ కౌన్సిలింగ్ ఏదైతే జరిగిందో దానికి అంటే సీట్స్ ఫిల్అప్ అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిపోయిన సీట్స్ని బేస్ చేసుకొని ఫాలోయింగ్ డేస్లో కౌన్సిలింగ్ అనేది ఏ డేట్స్న ఎవరెవరు రావాలి అని ఈరోజు ఒక పీడిఎఫ్ అయితే రిలీజ్ చేశారు. ఎవరైతే 10th రావాలో ఈడబ్ల్యూఎస్ కోటా వాళ్ళు 4,000 to 10,000 వరకు అయితే రావాలనుకుంటా. వాళ్ళకు కూడా రేపు రావాలి అంటే కొంచెం చేంజ్ అయితే ఉంది, అప్డేట్ అయితే వచ్చింది. సో అది వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, క్లారిటీ అయితే వస్తుంది. ఇంపార్టెంట్ నోటీస్ ఆన్ అడ్మిషన్ కౌన్సిలింగ్. దేర్ ఆర్ ఫ్యూ సీట్స్ అవైలబుల్ ఇన్ ఓపెన్ కేటగిరీ ఆర్జికెటి, ఒంగోల్ అండ్ శ్రీకాకుళం. క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఆల్ కేటగిరీస్ ఇచ్చారు ఇక్కడ. ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే లేదు. ఫ్రమ్ ఎస్వియు లోకల్ ఏరియా ఫ్రమ్ 4,001 to 5,000 ర్యాంక్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అపియర్ ఫర్ అడ్మిషన్ కౌన్సిలింగ్ విత్ ఆల్ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అట్ 8 AM 9th అంటే రేపు అనుకుంటా ఎట్ ఐదర్ ఆర్జికెటి, నూజివీడ్ ఆర్ ఎట్ ఆర్కే వ్యాలీ. ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటంటే మనకి 4,000 to 5,000 ర్యాంక్స్ ఎవరికైతే వచ్చాయో ఓసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఎవరైతే 4,000 to 500 ర్యాంక్స్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు రేపు 8 AM నూజివీడ్ కానీ ఆర్కే వ్యాలీకి కానీ కౌన్సిలింగ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఓన్లీ ఎస్వియు లోకల్ వాళ్ళు మాత్రమే, ఏయూ వాళ్ళు కాదు, అంటే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు కాదు. ఆంధ్ర యూనివర్సిటీ నథింగ్ బట్ కృష్ణా అండ్ ఇంకా పైన డిస్ట్రిక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆంధ్ర రీజియన్కి అయితే వస్తారు. ఎస్వీ రీజియన్ అంటే తిరుపతి ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఎవరైతే ఉంటారో 4,000 to 5,000 సీట్స్ 5,000 ర్యాంకింగ్స్ వాళ్ళైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ వాళ్ళు అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మీ క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఎస్వియు లోకల్ రీజియన్లో 4,000 to 5,000 వచ్చిన వాళ్ళు ఈ ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు మాత్రమే వెళ్ళాలి కౌన్సిలింగ్కి రేపు. ఇంకా అది మార్నింగ్ సెక్షన్. ఇంకా క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఓసీ, బీసీడీ, బీసీసీ, బీసీడీ ఎక్కడైతే చూసుకుని ఒకసారి క్యాస్ట్లు అయితే అన్ని క్యాస్ట్లు అయితే పిలుస్తున్నారు అనుకుంటే ఇక్కడ 5,000 to 7,000 ర్యాంక్స్ ఆర్ అడ్వైజర్ టు అడ్మిషన్. ఓకే, ఇక్కడ ఈవినింగ్ సెక్షన్ రేపే. ఈవినింగ్ సెక్షన్లో నూజివీడ్ అండ్ ఆర్కే వ్యాలీ క్యాంపస్కి అయితే ఏది దగ్గరగా ఉంటే అక్కడికైతే మీరు కౌన్సిలింగ్కి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ చేశారు, ఒకసారి చెక్ చేసుకోండి మీ క్యాస్ట్ ఉందా లేదా అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మార్నింగ్ సెక్షన్ ఎవరెవరు రావాలి, ఈవినింగ్ సెక్షన్ ఏ టైంకి రిపోర్ట్ చేయాలని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో అవి ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ బీసీ కేటగిరీకి పైన అయితే అక్కడ బీసీ అని అయితే మెన్షన్ చేయలేదు, బట్ కింద అయితే బీసీ కేటగిరీ ఆంధ్ర యూనివర్సిటీ, ఏయూ అండ్ ఎస్వియు లోకల్ ఏరియా అని అయితే ఇక్కడ మనకైతే మెన్షన్ చేశారు. బట్ దాని గురించి అయితే ఇంకా క్లారిటీ అయితే లేదు. ఓకే, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ వ్యాకెంట్ సీట్స్ ప్లేస్డ్ ఇన్ ఈ వెబ్సైట్లో అయితే ఉంటుంది. మీ ఆల్రెడీ తెలిసిందే ఈ వెబ్సైట్ అనేది www.rgkt.in. సీట్ ఈజ్ నాట్ గ్యారంటీడ్. మీరు కౌన్సిలింగ్కి వెళ్ళినంత మాత్రం మీకు సీట్ అయితే గ్యారంటీ కాదు. సీట్స్ విల్ బి అలాటెడ్ బేసింగ్ ఆన్ ద అవైలబుల్ అండ్ ఓకే ఆర్జికేటీ రెస్పాన్సిబుల్ ఫర్ నాట్ అవైలబుల్ ఆఫ్ సీట్స్. ఒకవేళ మీరు కౌన్సిలింగ్కి అటెండ్ అయిన తర్వాత ఒకవేళ సీట్స్ అయిపోతే కనుక మీరు ఒకవేళ క్వాలిఫై అయినా కానీ వాళ్ళు ఇక దానికి వాళ్ళు బాధ్యులు కాదు. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే మెరిట్ ఉంటారో వాళ్ళకి మాత్రమే సీట్స్ ఇస్తారు. కాబట్టి ఒకవేళ మీకు కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత కూడా మీరు అక్కడ సీట్లు అయిపోతే కనుక మీరు ఇంకా అక్కడ మనం చేసేది ఏమి ఉండదు. ఆర్జికేట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ అని ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఫర్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ అయిపోతే దానికి ఆర్జికేట్ వాళ్ళు వాళ్ళ బాధ్యత కాదని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇంక ఇదే అప్డేట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.